యేసు దగ్గరికి రాకమునకు వీరి కుటుంబంలో అనేకమైనటువంటి కుటుంబ కలహములు, పరిస్థితులు. ఇద్దరు కుమారులు వీరికి, ఇద్దరు మాత్రమే. అలాగే వారి ఉద్యోగాలలో కూడా చాలా కఠినమైన పరిస్థితులు. ప్రయత్నిస్తున్నారు కానీ సంవత్సరములు పడుతున్నది, కానీ కంపెనీలలో వీరికంటే ముందుగా జాయిన్ అయినటువంటి వారికే రాజకీయాలు చేసి ప్రమోషన్స్ ఇవ్వడం, హైట్స్ ఇవ్వడము, ఆఫ్షోర్ పంపించడం, ఫారెన్ పంపించడము. ఇట్లాంటి పరిస్థితులు. అటువైపు నుంచి కుమారుడు ఆయన ఫోన్ చేసి, అమ్మ ప్రయత్నిస్తున్నాము కానీ ఎంత మాత్రం కూడా ఏమీ మేలు కలగడం లేదు, మాకైతే చేయబడడం లేదు, తప్పకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు, కంపెనీ మారాలి, కంపెనీ మారితే కానీ మాకు వర్కౌట్ అయ్యేలాగా లేదు అని చెప్పి వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలో వీరి ఇంటి దగ్గరికి ఒక వర్క్ చేసేటువంటి సిస్టర్ మన సంఘానికి వస్తుంటారు, లక్ష్మి గారు. వారు వెళ్ళినప్పుడు అమ్మగారు బాధగా ఉండడం చూసి ఆమెతో, అమ్మ చర్చ్ దగ్గరికి రండి, యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తారు, దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి మాటలు తల్లిగారికి తెలియజేయడంతో ఆమె దేవుడి దగ్గరికి కన్నీటితో రావడం ప్రారంభించింది. వచ్చారు, చర్చికి వెళ్ళారు. తర్వాత కొంతకాలం అలాగనే జరుగుతూ ఉంది. అయితే వారి జీవితంలో, వాళ్ళ పిల్లల జీవితంలో మార్పు అనేది ఇంకా దొరకడం లేదు. అయితే ఒకరోజు ఆమె టీవీ చూస్తున్న సమయంలో దేవునికి సంబంధించినటువంటి మాటలు, ఒక దైవజనుడు లేకపోతే యేసయ్య సిలువలో తన చేతులు చాచి తనను పిలుస్తున్నట్లు, నా దగ్గరికి రా, నన్ను వెంబడించు, నా పైన విశ్వాసం ఉంచు అనేటువంటి మాటలు తెలియజేయడం జరిగింది. అక్కడ పిలుస్తూ ఉన్నాడు. వెంటనే టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ దగ్గర చేయబెట్టి, యేసయ్య నీ బిడ్డనయ్యా, నాకు సహాయం చెయ్యి, నాకు కనికరం చూపు అని చెప్పి విశ్వాసంతో ఆమె ప్రార్థన చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం కూడా మళ్ళీ ఏమైనదంటే కుమారుడు ఫోన్ చేసి, అమ్మ నాకైతే మాత్రము ఏమీ అర్థం కావట్లేదు, ఉద్యోగంలో ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు. అయితే మళ్ళీ ఉదయానికే ఇంటర్వ్యూలు నేను చూడగలుగుతున్నారు, అయినా నేను కలగడం లేదు. అయితే ఉదయానికి ఏం జరిగిందంటే అతనికి లెటర్ వచ్చిందనమాట. ఏంటి అని అంటే, నీకు హైక్ ఇస్తున్నాం, ప్రమోషన్ ఇస్తున్నాం, త్వరలోనే నేను ఫారిన్ కి కూడా పంపిస్తాము అనేటువంటి మాటలు తెలియజేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఆమె సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో, యేసుపైన విశ్వాసంతో ముందుకు వెళ్ళడం ప్రారంభించారు. కాలము గడుస్తూ ఉంటున్నది. చిన్న కుమారుడికి మరి కుమారుడు జన్మించారు. తర్వాత ఆయన ఇప్పుడు కెనడాలో ఉంటున్నాడు. పెద్ద కుమారుడు వచ్చి స్విట్జర్లాండ్ లో ఉంటున్నారు. వీరు గృహంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వీరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళకోకుండా దేవుడు ఇక్కడే సొంత ఇల్లు, టీవీ తన దగ్గర సొంత ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు ద్వారం తెచ్చాడు. హల్లెలూయా. దేవుని పైన విశ్వాసం ఉంచడం వలన వీరి జీవితంలో, వీరి కుటుంబంలో, వీరి పరిస్థితులలో మేలు జరిగింది. హల్లెలూయా. గమనించండి, ఆ యేసయ్య పైన సంపూర్ణమైన విశ్వాసం ఎప్పుడైతే మనం ఉంచుతామో వారి జీవితంలో సమృద్ధికరమైన జీవ జలపు ఊటలను ఆయన పారజేయగలడు, ఉద్యోగములతో తృప్తిపరచగలడు, ఆర్థికమైన పరిస్థితులలో మేలు కలగజేయగలడు, ఇరుకులలో విషాదత కలగజేయగలడు, ఆర్థిక సంబంధమైనటువంటి అప్పుల నుంచి, కుటుంబపరమైన సమస్యల నుంచి తప్పించి విజయంలో ఆయన స్థిరపరచగలడు. కేవలం కుమారులు మాత్రమే ఇప్పుడు ఫారిన్ లో ఉండడం కాదు, ఎంటైర్ ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ వారంతా కుటుంబంతో సహా స్టే చేస్తుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా జీసస్ క్రైస్ట్. రీసెంట్ గా మరి ఏమైందంటే కొన్ని నెలల క్రితమే అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకున్నారు. అయ్యా నాకు ఈ విధంగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, దయచేసి ప్రార్థన చేయండి. అక్కడ అర్థం కావట్లేదు అని వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెక్ చేసి, అమ్మ టాబ్లెట్స్ పెడితే సరిపోతుంది, ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు, అంతా నార్మల్ గానే ఉన్నాయి, అయితే లైట్ గా హార్ట్ స్ట్రోక్ అనేది రావడం జరిగింది, అయితే మీరు జస్ట్ టాబ్లెట్స్ తోనే మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు అని చెప్పి దేవుడు సహాయం చేశాడు. దేవుడి నామ